నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో రాజకీయాలు సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వమే టార్గెట్గా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు సవాళ్లతో విరుచుకుపడుతున్నారు. కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రజలను మోసగిస్తోందని మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల తర్వాత ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేస్తుందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డిని మైకు వీరుడు అంటూ ఎద్దేవా చేసిన కేటీఆర్ దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేసి చూపాలంటూ సవాల్ విసిరారు. అటు బీజేపీ సైతం కాంగ్రెస్పై ఇదే రీతిలో విరుచుకుపడుతోంది. కాంగ్రెస్పై ప్రజలు అసహనంతో ఉన్నారని, ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు వాటినే మళ్లీ లోక్సభ ఎన్నికలకు ముడిపెడుతోందంటూ కమలనాథులు మండిపడుతున్నారు. విపక్షాల నుంచి ఎదురవుతున్న ఈ సవాళ్లకు కాంగ్రెస్ ఏ విధంగా సమాధానం ఇస్తుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనిపైనే ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మన స్టూడియోకి వచ్చి కాంగ్రెస్ నాయకులు వెంకట్ తేజావత్, వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు వరపల్లి శ్రవణ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం కాంగ్రెస్ నాయకులు వెంకట్ తేజావత్ దగ్గరికి వెళ్దాం. వెంకట్, నమస్తే. సార్ నమస్తే. రైట్, ఈరోజు కేటీఆర్ చాలా హాట్ కామెంట్స్ చేశారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఏకంగా పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మగాడైతే హామీలను అమలు చేసి చూపించాలి అని చెప్పి మీకు సవాల్ విసిరారు భువనగిరి పార్లమెంట్ సమావేశంలో. ఏంటి మరి, ఎందుకు హామీలు అమలు చేయట్లేదు కాంగ్రెస్? సార్, ముందుగా మీకు దాంతోపాటు ప్యానెల్లో ఉన్న శ్రవణ్ గారికి నమస్కారం. ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్. ఏంటంటే 2018లో వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత 88 స్థానాలతో వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత కారు సారు సర్కారు 16 అని చెప్పి ఆ నినాదంతో పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు తాత్సారం చేసుకుంటూ పోయారు తప్ప అంటే జనరల్ ఎలక్షన్స్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఆ గ్యాప్లో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలను స్టార్ట్ చేయకపోగా కనీసం దాని మీద ఊసే ఎత్తలేదు. వాళ్ళు కనీసం వాళ్ళ మంత్రివర్గ విస్తరణ కూడా చేయలే. మంత్రివర్గ విస్తరణ చేయకపోతే క్యాబినెట్ సమావేశాలు ఎట్లా జరుగుతాయి? క్యాబినెట్ సమావేశాల నుంచే కదా డిసిషన్ తీసుకునేది. అంటే క్యాబినెట్ సమావేశాలు జరపకుండా, మంత్రివర్గ విస్తరణ చేయకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు మీరేదో ఇక్కడ నుంచి పొడిచి దేశంలో పోయి ప్రధాన ఆస్కారం ఉన్నట్టు బిల్డప్లు కొట్టుకొని ఎచ్చులు చేసుకొని ఇంత తతంగం చేశారు కదా 2018-19లో. మరి ఆ రోజు మీరు గుర్తు రాలేదా? మరి పరిపాలన ఈ 100 రోజుల కాలంలోనే మా పరిధికి మించి మేము చేశాం సార్. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ఈ అప్పుల రాష్ట్రంగా మా చేతిలో పెట్టిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల కోరికల మేరకు మేము ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో ఆ 6 గ్యారెంటీలు బేస్ చేసుకొని ఈ దుష్ట పరిపాలన, ఈ బీఆర్ఎస్ పరిపాలన వద్దు, ఈ 10 సంవత్సరాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని తెలిసి మా చేతిలో అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల విశ్వాసాన్ని ఎక్కడ మేము పోగొట్టే పని చేయలే, ప్రజల విశ్వాసాన్ని ఎక్కడ మేము హాని చేసే పని చేయలే. ఇప్పటికీ ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాల అధికారం కోల్పోయిన తర్వాత పని లేక, పాట లేక, సభలు, సమావేశాలు, సమీక్షలు అని చెప్పి వాళ్ళ లోపానికి, వాళ్ళ ఓటమికి కారణాలు వెతుక్కోకుండా కాంగ్రెస్ పార్టీ మీద బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సన్నాసులకు మేము అంటే ఈ మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే, మీరు ఒక ప్రతిపక్షంగా మీకు హక్కు ఉంది, మీరు ప్రశ్నించండి, ఒక పద్ధతి వేలో ప్రశ్నించండి. కానీ మీరు ఆ 10 సంవత్సరాలు ఏం చేయకపోగా మీరు ఒకటి గమనించండి, మేము 2018లో మా మేనిఫెస్టోలో మేము 3,000 ఇస్తా అంటే మీరు ఎచ్చులకు పోయి 3,116 ఇస్తున్నారు. ఓకే, ఏది నిరుద్యోగ భృతి ఇయ్యలేదే. మీరు దళిత బంధు అన్నారు, తర్వాత గిరిజన బంధు అన్నారు, తర్వాత బీసీ బంధు అన్నారు. ఈ దుర్మార్గులకి, ఈ దౌర్భాగ్యులకు ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నాం అంటే, సప్లా నిధుల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆ సప్లా నిధుల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన నిధులను దారి మళ్లించి దళిత బంధు పేరుతో, గిరిజన బంధు పేరుతో, బీసీ బంధు పేరుతో మోసం చేసే ప్రయత్నం చేసింది. అంటే 10 సంవత్సరాల కాలంలో మీరు మొత్తం అప్పనంగా ఆత్మగౌరవం పేరుతో ఆర్థికంగా ఈ తెలంగాణ రాష్ట్రం దోచుకొని ఈరోజు శుద్ధపూసల మాటలు మాట్లాడుతున్నారు, సంసార మాటలు మాట్లాడుతున్నారు. మేము ఈ 100 రోజుల్లో బస్సు ఫ్రీ చేయలేదండి, మేము గ్యాస్ కనెక్షన్ 500 రూపాయలకి ఇవ్వలేదండి, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అంటే ఫ్రీగా మేము ఇవ్వలేదా, దాంతోపాటు ఈ కారిడార్లని, ఆ కారిడార్లని, మెట్రో విస్తరణ అని చెప్పి. ఒకటి గమనించండి సార్, మీరు ఒకటి గమనించండి, సంక్రాంతి సెలవుల్లో మనం అందరం సంక్రాంతి హాలిడే జరుపుకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయి 39,000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చారు. ఎందుకు? వారికి ఫ్యామిలీస్ లేవా? వాళ్ళు ఎంజాయ్ చేయలేరా? ఇంత ముఖ్యమంత్రి పైన వాళ్ళకైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. ఆ పర్సనల్ లైఫ్ను వదిలేసి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం ఇన్ని నిధులు తీసుకొచ్చారు. ప్రతిసారి క్యాబినెట్ సమావేశాలు, సమీక్షలు, సమావేశాలు, దాంతోపాటు ఎప్పుడు బిజీ ఉండడం, బిజీ లైఫ్ ఎవరి కోసం చేస్తున్నాం సార్? తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే కదా. ఇవంతా మీ కళ్ళకు కనపడతలేదా?
ఇవన్నీ అంటే కళ్ళ గొంతలు వేసుకొని కూర్చున్నారా సార్? ఒకటే విషయం, రాజకీయాలు ఎన్నికల వరకు మాట్లాడదాం సార్, తప్పులేదు. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ కూర్చుంటామంటే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు సార్, జనాలు చాలా చైతన్యవంతులు. ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకా చైతన్యవంత రాష్ట్రం కాబట్టి 10 సంవత్సరాలు గడిలో ఉన్న మిమ్మల్ని గడికే పరిమితం చేసే ప్రయత్నం తెలంగాణ ప్రజలు చేశారు. కాబట్టి ఒకటే, మేము ఏం చేశామనేది మేము ప్రజల్లో తెలుసుకుంటాం. ప్రజల్లోనే ఇదే మా డెవలప్మెంట్. ఈ 100 రోజుల కాలంలో మేము ఏం చేశామనేది ఇదే మాకు రిఫరెండం సార్. ఈ రిఫరెండంతోనే మేము ఎన్నికల్లోకి వెళ్తాం. 14 సార్లు గెలుచుకున్న తర్వాత అప్పుడు ఇప్పటి వరకు అయితే మీరు ఫామ్ హౌస్లో ఉన్నారు కదా, తర్వాత ఇంకా ఎంత లోతుకు పోతారనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు సార్. రైట్. అంటే వెంకట్, ప్రధానంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రేజ్ చేసేది ఏంటంటే రైతు రుణమాఫీకి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు, కౌలు రైతులకు సంబంధించి కూడా రైతు బంధు ఇవ్వలేదు. ఈ 2 అంశాల మీద ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది పదే పదే మీపై వస్తున్న ప్రశ్నలు. సార్ ఒక విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు సార్. ఏం చెప్పారంటే బ్యాంకులకి రైతులకి మధ్య ఒక సమన్వయం లేదు. సమన్వయం లేకపోవడానికి కారణం ఏంటంటే బ్యాంకులు ఏంటి, మాకు గవర్నమెంట్ పైసలు ఇస్తుందా లేదా ఇవ్వదా అనే డైలమాలు ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ చేసిన కొన్ని 10 సంవత్సరాలు చేసిన కుయుక్తుల వల్ల రైతులు కొంచెం ఇబ్బంది పడే ప్రయత్నం, చాలా మంది డిఫాల్టర్ లిస్ట్ లో కూడా ఉన్నారు. ఎస్, రుణమాఫీ అనేది ఏదో విడతల వారిగా చేసి ఏదో రైతులకు ఏదో మేలు చేసినా అని చెప్పి అది కూడా చేయలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే సార్, కొత్తగా తీసుకునే రైతులకు రైతు రుణాలు రావు సార్. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచించారంటే ఒక రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతు కమిషన్లో దాదాపు ఒక 600 కోట్లో లేకపోతే 6,000 కోట్లో 6,000 ఎంతో ఒక మంచి బడ్జెట్ని దాంట్లో పెడితే ఆటోమేటిక్గా అయ్యో రైతు కమిషన్ దగ్గర బడ్జెట్ ఉంది కాబట్టి మనం రైతులకు కనుక రుణాలు ఇస్తే రేపు రైతు కమిషన్ నుంచి మనం తీసుకోవచ్చు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. దానికి దిశానిర్దేశం చేయడానికి కొంచెం టైం పడుతుంది సార్. సో ఆ టైంని బేస్ చేసుకునే చేస్తారు. కానీ ఇప్పుడు ఇల్లు కట్టేసా అని చెప్పి హామీ ఇస్తే 100 రోజుల్లోనే కట్టేయడానికి ఉండదు, టైం పడుతుంది. ఇన్ కేసు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు సచివాలయం కూడా వెళ్ళడానికి ఆస్కారం లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకి బీజేపీ పార్టీ నాయకులకి ఈసీ నుంచి పర్మిషన్ తీసుకొని రమ్మని చెప్పండి, మేము పోయి సచివాలయంకి వెళ్ళి మళ్ళీ పరిపాలన కొనసాగిస్తాం. ఓకే సార్, ఒక విషయం అంటే ఇది ప్రజాప్రభుత్వం సార్, ప్రజల కొరకు ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం. సో రైతు రుణమాఫీ విషయంలో కానీ లేకపోతే కౌలు రైతు విషయంలో కానీ ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళే ప్రయత్నం చేస్తాం సార్. ఒక విషయం మీరు గమనించండి సార్, ఈ రాష్ట్రంలో ఉన్న నిధులను తత్తరపాటు వల్లనో తొందరపాటు వల్లనో పెత్తందారులకు పెట్టుబడిదారుల చేతిలో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎత్తి పరిస్థితుల్లో చేయదు. 100% ఈ రాష్ట్రంలో నిధులను ప్రాపర్ పద్ధతిలోనే రైతుల చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కొంచెం దాన్ని అది డీలే అవుతుంది సార్. మేము తాత్సారం కావాలని చేస్తలేము. ఓకే. సో ఇదంతా ఒకటేంటంటే టెక్నికల్గా వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు కొంతవరకు తెలిసి ఉండొచ్చు, వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. లేకపోతే లేదు దీని మీద మేము వరులుతాం ఇంకేదో చేస్తాం అంటే 100% వాళ్ళను ప్రజల బుద్ధి చెప్తారు సార్. రైట్. థ్యాంక్ యూ. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు వరపల్లి శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే. సార్ నమస్తే అండి, అందరికీ నమస్తే. రైట్. శ్రవణ్ గారు, అదే కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్ళు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రసవత్రంగా నడుస్తున్న క్రమంలోనే తాజాగా బీజేపీని కూడా ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ మీద కోపంతో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓటు బీజేపీకి వేయొద్దు, బీజేపీకి వేస్తే మీ బతుకులు పేనం నుంచి పొయ్యిలో పడినట్లు అవుతాయి అన్నట్టు కూడా ఒక కామెంట్ చేశారు. ఏంటి సార్ మీ రియాక్షన్? ఇప్పుడు ఇవన్నీ అవగాహన లేని మాటలు సార్. ఇప్పుడు మనం సెన్సిబుల్ గా మాట్లాడుకుందాం. ఓకే, ఈ రోజు అవునంగా జరిగేవి పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రోజు దేశ ప్రజల దృష్టి కేవలము 2 పార్టీలపైన ఉంది. ఒకటి బీజేపీ, 2 యాంటీ బీజేపీ. యాంటీ బీజేపీ ఎవరున్నారు? ఉన్న వాటిల్లో నేషనల్ పార్టీ, అంతో ఎంతో కొంత బలమున్న పార్టీ, అన్ని రాష్ట్రాల్లో ప్రెజెన్స్ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల్లో ప్రెజెన్స్ ఉన్న ఓకే, ఒక నిమిషం, చిన్న సాంకేతిక సమస్య తలెత్తినట్టుంది. తిరిగి వరపల్లి శ్రవణ్ గారిని కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. వెంకట తేజావత్ గారు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ఈరోజు గాంధీభవన్ వేదికగా పొన్నం ప్రభాకర్ గారు నేను దీక్షకు దిగుతున్నాను, కేంద్ర ప్రభుత్వ హామీలు అమలు కావట్లేదు అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు దీక్షకు పిలుపునిస్తే బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గారు గాంధీభవన్లోనే కాంగ్రెస్ నేతలు దీక్షలు చేయాలి, ఎందుకంటే 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, ప్రధానంగా పంట బోనస్లకు సంబంధించి కానీ కొనుగోళ్లకు సంబంధించి కానీ ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించట్లేదు, తాలు తరుగు పేరుతో రైతులకు వ్యాపారం నష్టం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది ఒక కామెంట్. ఏంటి నిజమేనా సార్? ఒక విషయం ఏంటంటే బండి సంజయ్ గారితో చెప్పించుకునేంత నిద్రావణ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ లేదు సార్. ఎందుకంటే ఈ ఇష్యూ కొంచెం జనగామలో జరిగింది. జరిగిన వెంటనే అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఎవరైతే అక్కడ మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళని అక్కడ ఆ ఫీల్డ్ నుంచి తీసేసే ప్రయత్నం చేస్తారు. అంటే అంత యాక్టివ్గా ఉంది సార్.
సో మేము ఎలక్షన్ కమిషన్ ఉందనో, ఈ నోటిఫికేషన్ ఉందనో, ఇంకే ఎలక్షన్స్ ఉన్నానో ఏదో కారణం చేత మాత్రం మేము ఎక్కడ పరిపాలన కుంటుపడేలాగా ఎక్కడ చేయలేదు సార్. ఒక విషయం ఏంటంటే వాళ్ళు విమర్శించడానికి, వాళ్ళకి చెప్పడానికి కారణాలు లేవు కాబట్టి ఏదో బట్టగాజి మీదేచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఒక మాట స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి అంటే మా మంత్రి గారి యొక్క ప్రెస్ మీట్ మేము విన్న తర్వాత అర్థమైన విషయం ఏంటంటే సార్, చాలా క్లియర్ కట్గా చెప్పారు వారు. ఎస్, అంబేద్కర్ జయంతి రోజున 14వ తారీఖు నిజంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఈ రాష్ట్రానికి రావాల్సిన అంశాలు కానీ, ఈ దేశానికి జరగాల్సిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఏ విషయంలోనైనా సరే ఏదో దాగుడు మూతలాడడం, ఏదో పైన పటారం లోన్ రిటైరన్ చేయడం, ఇంకేదో చేసే ఒక మాయా జూమ్లా నేచర్ ఉంటుంది కదా, ఆ జూమ్లా నేచర్ని ఈ దేశ ప్రజలు నమ్మడానికి ఇంకా సిద్ధంగా లేరు అని చెప్పే ప్రయత్నం చేసిరు. అది వాస్తవం కాదా దాని మీద చర్చ జరిపే ప్రయత్నం చేయాలి. సరే, గాంధీ భవన్లో కూర్చుంటారా, అక్కడ ఉన్న డీసీసీ ఆఫీస్లో కూర్చుంటారా అనేది వారి ఇష్టం కదా, మీరు కాదు కదా డిసైడ్ చేసేది. కానీ చర్చ ఏంటి? మేము ఒకటేమంటున్నా అంటే బీజేపీ నాయకులు ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసిరు. ఏది 370 స్థానాలు 400 ఒక పర్సెప్షన్ మీద డిస్కషన్ చేయడం కాదు. ఏ కారణం చేత మీకు ఇన్ని సీట్లు ఇవ్వాలని దాని మీద డిస్కస్ చేయాలి కదా, దాని మీద కూర్చోవాలి. సో పెద్ద పెద్ద నాయకులతోనే చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఊళ్ళో ఉన్న చిన్న కార్యకర్తలు చర్చ చేసినా కూడా ఇచ్చపోయే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దే ఆర్ ద విక్టిమ్స్, వాళ్ళు బాధితులు ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో సార్ ఒక్క విషయం ఏం చెప్పదలుచుకున్నాం అంటే, ఇన్ కేసు ఈ దేశంలో నెక్స్ట్ ఎలక్షన్ జరగాల్సి వస్తే రాహుల్ గాంధీ గారు ఇదే మాట అన్నారు, కాంగ్రెస్ ఇదే అంటుంది, ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షాలు కానీ మిగతా అన్ని మేధావులు విద్యార్థులు అందరూ ఒకటే మాట అంటున్నారు. ఏ మాట అంటున్నారంటే, ఎవరైనా సరే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే సంక్షేమం మీదనో, లేకపోతే డెవలప్మెంట్ మీదనో, లేకపోతే ఏదో అంశం మీదనో ఎలక్షన్స్కి పోతాం. కానీ ప్రతిసారి ఎమోషనల్ అంశం మీద అయితే ఎలక్షన్స్కి పోం కదా, ప్రతిసారి అదే మ్యాండేట్ అయితే కాదు కదా. సో డెవలప్మెంట్ మీద, సంక్షేమం మీద మాట్లాడండి. ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం అంటే వీళ్ళది. ఎంత అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని ఎంత ఆగం పట్టించే ప్రయత్నం చేశారంటే, విశ్వగురువుగా చెప్పబడి దాన్ని ఒక ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. కానీ ఆ విశ్వగురు ఈ దేశానికి ఏం చేశారు, ఈ విశ్వంలో ఈ దేశాన్ని ముందస్తు స్థానంలో ఏం పెట్టారని చెప్పి మాత్రం ఎక్కడ చెప్పలే. 5వ స్థానంలో ఉన్నాం, 5 స్థానంలో ఉన్నామని అంటున్నారు కదా. సో దాదాపు 100కు పైగా అంటే 100 లక్షలకు పైగా అప్పు చేశారు కదా. అప్పు ఎడబెట్టరు మరి. అంటే ఒక విషయం ఏంటంటే, పర్సెప్షన్ బేస్డ్ రాజకీయాలు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా జనాలను ఎలక్షన్స్ వరకు తాత్కాలికంగా వాళ్ళని కొంచెం ఒక మెంటల్ హరాస్మెంట్లో ఉండే ప్రయత్నమే చేస్తారు తప్ప, తర్వాత వాళ్ళు ఎట్లాగో ఆకలితో కడుపు మార్చుకునే ప్రక్రియ మళ్ళీ ప్రచారార్భటంతో పొట్టనిండదు కదా. సో ప్రచారార్భటలు ఎంతవరకు ప్రచారార్భటలు చేయాలి? 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్స్ కదా. ఈ 5 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఎలక్షన్స్ ను మీరు పర్సెప్షన్ మీద బిల్డ్ చేసుకొని కనుక పోతే ఈ దేశ ప్రజల భవిష్యత్తు ఎడిపోతుంది. మాలాంటి విద్యార్థులు, మాలాంటి నిరుద్యోగులు ఎడిపోతారు. సో మేము అంటే ఎంతో మంది విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఒక ఆశయంతో, లక్ష్యంతో వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేశారు కదా. సో వాళ్ళకి మీరు ఇచ్చే హామీ ఏంటి? రైట్ వస్తా. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణి అరవింద్ గారు జాయిన్ అయ్యారు. అరవింద్ గారు నమస్తే. నమస్తే సార్. రైట్ అరవింద్ గారు, ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కేటీఆర్ గారు పర్యటించారు. మీరు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగోడైతే ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని చెప్పి ఒక సవాల్ విసిరారు. ఏంటి సార్ అంటే, ఇప్పుడు 100-120 రోజుల్లోనే పూర్తిగా హామీలు అమలు చేసే పరిస్థితి తెలంగాణలో ఉందా? ఆర్థిక వనరులు ఆ దిశలో సహకరిస్తాయా? ఎందుకంటే ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా సాధ్యం కాదు కదా అనేది ఒక ప్రశ్న. ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మా సోదరుడు వెంకట్ గారికి, శ్రవణన్నకు మంచినీళ్ళ దండాలు సార్. తెలంగాణ ఉద్యమ వందనాలు. ఇవాళ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మా పార్లమెంటరీ సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇవాళ కేటీఆర్ గారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగళూరులోకి వచ్చి పర్యటించడం జరిగింది సార్. ఇవాళ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పొచ్చిండు. అనేక సందర్భాల లోపల రేవంత్ రెడ్డి గారు మీరు మొగోళ్ళా అనేటువంటి మాటని అనేక సందర్భాల లోపల మాట్లాడుకొచ్చిండు. కానీ కేటీఆర్ గారి స్వభావం ఆ రకంగా ఉండదు సార్. కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఏ రకంగా మాట్లాడినా కూడా ఒక గౌరవ పదంగానే మాట్లాడుతారు. ఇవాళ చాలా స్పష్టంగా ఏమని మాట్లాడిండు అంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో అంతకు ముందుకు చిన్న ఉదాహరణ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సార్. మచ్చుకు 2 ఉదాహరణలు చెప్పేటువంటి ప్రయత్నం నేను ముమ్మాటికి చేయదలుచుకున్నా. ఎందుకు ఈ మాట కూడా బలంగా చెప్తా ఉన్నాను అంటే సార్, ఒక ముసలి తల్లి గయాల గిదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ ఉన్నప్పుడు
అయ్యలా ముసలి తల్లి అన్నటువంటి మాట ఏంది అని అంటే సార్, అయ్యో నాకు 4 కొడుకులు ఉన్నారు బిడ్డ, 4 కొడుకుల పెళ్లిళ్ళు చేసిన బిడ్డ, పేరెంటాలు చేసిన బిడ్డ, మనవళ్ళు పుడితే పురుళ్ళు పోసిన బిడ్డ. నా పెద్ద కొడుకు బాలయ్య లోతు జ్వరం వచ్చింది బిడ్డ, నోరంతా పెండ అయిందిరా, 10 రూపాయలు ఈ బిడ్డ డబ్బులు కొని చాయ్ తాగొస్తా గదిరిచ్చి పెడితే గోడ సాటుపోయి గుడ్లల్లో నీళ్లు గుడ్లల్లో తీసిన బిడ్డ, కడుపు నొస్తే ముడుపు కట్టిన బిడ్డ, తావులోతు జ్వరం వస్తే సంపుదేవుడా అని మొక్కుకున్న బిడ్డ అని చెప్పి ఇవాళ మాట్లాడుకున్నటువంటి తల్లులు ఇవాళ ఎస్ గొప్పగా నా ఇంట్లో పెద్ద కొడుకు కేసీఆర్ అయ్యిండు బిడ్డ అనేటువంటి మాట మాత్రం ముమ్మాటికి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ముందు ఉన్నటువంటి మాట వాస్తవం సార్. అయితే నేను చెప్పొచ్చేటువంటి అంశం ఏంటి అని అంటే, ఎస్ అధికారం అన్నప్పుడు ఇందిరా ఈజ్ ఇండియా, ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని మాట్లాడుకున్నటువంటి వాళ్ళకు కూడా అధికారం పోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ మేమేమంటా ఉన్నాము అంటే మీరు ఒకవేళ పెళ్లి చేసుకుంటే గనక ఒకవేళ మీరు 18 సంవత్సరాలు నిండి ఉంటే కనుక మీకు 2500 రూపాయలు ఇస్తాము అనేటువంటి విషయం చెప్పిండ్రు సార్. మేము గా విషయమే మాట్లాడుతూ ఉన్నాం సార్. ఇవాళ 2000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ ని 4000 రూపాయలు పింఛన్ చేస్తామన్నారు. గా విషయాన్నే మాట్లాడుతూ ఉన్నాం సార్ ఇవాళ. అంతేకాకుండా ఎంత బాధ అయితే సార్, ఎవరైనా ఎక్కడైనా ఏ ఆడపిల్ల అయినా సార్, నేను అనేక సందర్భాల లోపల నేనే చూసిన సార్, పెళ్లిళ్ళ కాడ ఆళ్ళు వీళ్ళు పోయినప్పుడు పెద్ద పటేలు కట్నం అయితే 1000 రూపాయలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడ్డాక, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి, ఒక ఆడబిడ్డ పెళ్లి చేస్తే పెళ్లికి ఖర్చులు అవుతాయి అని చెప్పి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భాల లోపల ఈ విషయాన్ని చెప్పొచ్చిండు సార్. ఒక విషయాన్ని కూడా ఆయన చెప్పొచ్చిండు, వాళ్ళ ఇంటికాడికి ఆయన ఎత్తిపోతది అని అనుకున్నప్పుడు ఆయన స్వయంగా ఆయన జోబులోకి వెళ్ళి పైసలు తీసిచ్చి ఆ రోజు అట్లా సైకిల్ ని అల్లునికి కట్నం కింద పెట్టినటువంటి ఒక సందర్భాన్ని ఆయన్నే కొబ్బరికాయ కొట్టి పంపిస్తుంటే, ఆ పెళ్లి కొడుకు ముందల పెళ్లి కూతురు ఆయన మీద ఆ వెనుకల అత్తపోయినటువంటి సందర్భం ఉంది. అంటే నేను ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఏ సప్నాలు అయితే గనమో, తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఏమేమైతే కళ్ళలు గనమో అవన్నీ నిజం చేసుకుంటా వచ్చినాం సార్. మేము ఎందుకు ఇంత బాధతో మాట్లాడుతా ఉన్నాము అంటే సార్, మాది సొంతం సమస్థానారాయణపురం సార్. మా అమ్మ పడ్డటువంటి కష్టాన్నే నేను చెప్పదలుచుకున్నా. నన్ను సంకలేసుకొని మా తమ్ముడిని కడుపులేసుకొని దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం భువనగిరి పార్లమెంట్ లోని సమస్థానారాయణపురం, మునుగోడు నియోజకవర్గం సమస్థానారాయణపురం మా ఊరు సార్. అయ్యాల 2 కిలోమీటర్ల దూరం పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నా పెళ్ళని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. గదే దుఃఖాన్ని ఇవాళ ఎల్ల గక్కుతున్నటువంటి పరిస్థితి, ఇవాళ నా భార్య మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఏమంటా ఉన్నాను అంటే, దయించి మానవీయ కోణంలో మానవత్వంతో ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిండ్రు. అల్టిమేట్ గా జనమే అంతిమ న్యాయ నిర్ణేతలు, మీకు అధికారాన్ని కట్టచెప్పిండ్రు. కాబట్టి మీరు ఏ విషయాలైతే చెప్పొచ్చిండ్రో ఆ విషయాలన్నీ దయచేసి పెట్టండి సార్. మీరు ఏమన్నారు అయ్యాలా, ఇవాళ ఏం మాట్లాడుతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కేవలం ఒక్కటే సార్, కేవలం ఒక ఉచిత బస్సుని మాత్రమే ప్రవేశపెట్టిండ్రు. వేరొక ఏ దాన్ని కూడా ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము మానవీయ కోణంలో మేము ఒకటే విషయాన్ని జనాల ముందల ఉంచదలుచుకున్నాం సార్. మేమేమంటా ఉన్నాము అంటే, మీకు ఒకవేళ 2 లక్షల రూపాయల రుణమాఫీ అయితే మీకు 4,00,000 రూపాయలు మీకు వస్తే మీరు ఓట్లయ్యిండ్రి అనేటువంటి విషయం మేము మాట్లాడుతూ ఉన్నామే కానీ వేరొకటి మాట్లాడతలేం సార్. ఒకవేళ వచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ కేయండి, రానటువంటి వాళ్ళు మనసున్నటువంటి కేసీఆర్ గారి పార్టీకి వేయండి అనేటువంటి విషయాన్ని మాత్రమే మేము చెప్తా ఉన్నాం. రైట్. బీజేపీ సీనియర్ నాయకులు వరపల్లి శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు, ఇంతకుముందు నేను అడిగినట్టుగానే
కాంగ్రెస్ మీద కోపంతో ప్రజలు బీజేపీకి ఓట్లేయొద్దు, వేస్తే పేనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది తెలంగాణ పరిస్థితి అనేది ఒక హరీష్ రావు గారి కామెంట్. ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఫీల్ అవుతున్నారు? రైట్, తిరిగి ఏదో సాంకేతిక సమస్య తలెత్తినట్టుగా ఉంది. మనం కాంగ్రెస్ నాయకులు వెంకట్ తేజావత్ దగ్గరికి వెళ్దాం. వెంకట్, అంటే ఇప్పుడు డిస్కషన్లో కూడా వచ్చిన పాయింట్ ఏంటంటే 100 రోజుల్లోనే రైతు భరోసా ఇస్తామని చెప్పారు, కౌలు రైతులకు రుణాలు ఇస్తామని చెప్పారు, దాంతోపాటు ఆసరా పెన్షన్లను చేయూత పేరు మీద 4,000కు పెంచుతామని చెప్పారు. ఇటువంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్కు ఓటు వేస్తారు. ఒకవేళ కాంగ్రెస్ మీద కోపంతో ఓట్లు బీజేపీకి వెళ్లకుండా టీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏంటి మీ రీడింగ్? సార్, ఒక విషయం ఏంటంటే ఇన్ కేసు 100 రోజుల్లోనే కంప్లీట్ చేయాల్సిన ఆలోచన వస్తే 10 సంవత్సరాల పాటు వాళ్ళకి టైం ఎందుకు ఉండాలి సార్? వాళ్ళప్పుడు 200 రోజుల్లోనే కంప్లీట్ చేసేది ఉండే, తర్వాత అధికార మార్పిడి జరిగేది. ఇప్పుడు మేము 100 రోజులు జరిగితే తర్వాత మళ్ళీ అధికార మార్పిడి జరుగుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ సార్. మన దగ్గర రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయి, మనం ఎట్లా చేయాలని దాని మీద చేస్తాం. సరే, హామీల వరకు ఇచ్చినప్పుడు మేము దాదాపు ఒక 60 నుంచి 70% వరకు ఈ 100 రోజుల్లో చేయగలిగే ప్రయత్నం చేసినాం. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఇంద్రమ ఇళ్ళ విషయానికి వచ్చినప్పుడు భద్రాచలంలో దాన్ని ఓపెన్ చేసినాము. ఓపెన్ చేసిన తర్వాత ఎలాంటి ఇల్లు ఉండాలి, ఎంతవరకు ఇవ్వాలని చెప్పి దాని అప్లికేషన్ ఫామ్స్ కూడా తీసుకున్నాం. ఒక ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేసినాం. కొంతవరకు ఆ ప్రాసెస్ అయితే నడుస్తుంది సార్. సార్, ఒక విషయం ఏంటంటే మీరు ఒకటి గమనించండి, 2014 అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో గణన చేశారు, అంటే జనాభా లెక్కింపు మొత్తం చేశారు, సమగ్ర కుటుంబ సర్వే చేశారు. ఆ సర్వే చేసిన తర్వాతనే వాళ్ళు చాలా విషయాల్ని ఏది సంక్షేమ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే దేనికైనా ఒక శాంక్టిటీ ఉండాల్సి ఉంటుంది. ఇందాక కర్ణ అరవింద్ గారు కొన్ని విషయాలు చెప్తుంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వారు ఏదో మూలాల్లోకి వెళ్ళి కొంచెం ఎమోషనల్గా మమ్మల్ని వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించినప్పటికీ కూడా ఎక్కడ అది ఎమోషనల్గా మేము వీక్ కాము. ఎందుకంటే వాస్తవాలు మాకు తెలుసు కాబట్టి. నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ని. మా అన్న వాళ్ళు చాలామంది చెప్పేటోళ్ళు ఏం చెప్పారంటే, తెలంగాణ 2014 కంటే ముందు తెలంగాణ ఉద్యమం చేయడం కోసం మేము బలమైన తిండి తినేదని చెప్పేటోళ్ళు. మేము అంటే మటన్ తినేటోళ్ళం, బోన్లెస్ మటన్ తినేటోళ్ళం, ఫిష్ తినేటోళ్ళం, చికెన్ తినేటోళ్ళం, ఒక పౌష్టిక బద్ధకమైన ఆహారం తినేటోళ్ళం, దానివల్ల రాళ్ళు ఇసేటోళ్ళం, కొట్లాడటోళ్ళం. ఇన్ కేసు పోలీసు వాళ్ళు కొట్టినా కూడా మళ్ళీ రూమ్లో వచ్చి కూడా కూర్చున్నా కూడా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పేటోళ్ళు. 2014 తర్వాత అదే యూనివర్సిటీని, అదే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేశారు. బలబద్ధకమైన ఆహారం కాదు కదా, కనీసం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, ఏం ఒక అర్థం లేని విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత కూడా కేసీఆర్కే దక్కాలి. సో ఇంకో విషయం కూడా చెప్పాలి, ఉచిత బస్సు విషయం మీద కేవలం మీరేదో దాన్ని ఒక స్కీమ్ లాగానో అట్లా చూస్తే అది మీరు భ్రమలో ఉన్నట్టే. అది ఒక స్కీమ్ మాత్రమే కాదు, ఉమెన్ ఎంపవర్మెంట్లో ఒక కీలకమైన అంశం. అది ఒక 10,000 రూపాయలు జాబ్ చేసుకునే ఒక మహిళకి దాదాపు అంటే బస్సులకే 4,000 రూపాయలు పోయినప్పుడు ఆ 4,000 3,000 ఆదా అయినట్టే కదా. సో దానివల్ల వాళ్ళ స్వావలంబన పెరుగుతుంది. అదే విషయంలో ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇది ఇంద్రమ ఇళ్ళ విషయంలో అంటే ఒక అప్పుడున్న పరిస్థితుల్లో చిన్న ఇల్లైనా సరే ఆత్మగౌరవానికి ప్రతీకగా గూడు ఉండే ప్రతీకగా ఉండే. కానీ అల్లుడు వస్తే కాలు బయటకు వస్తుంది, చేతులు బయటకు వస్తుందని చెప్పి ఎగతాళి చేసి ఉన్న మీరు డబుల్ బెడ్రూమ్ కట్టించి వాళ్ళని పడావులు పట్టించేటట్టు చేసిన తర్వాత ఒక విషయం మీరు గమనించండి సార్, మనం ఇప్పుడు నేనున్నా, మా నాన్నగారు ఉన్నారు, మేము 2 కొడుకులం, పెళ్లి చేసుకుంటాం, 2 సంవత్సరాలు పెరుగుతాయి కాబట్టి 2 ఇల్లులు కావాల్సిన అవసరం ఉంటుంది కదా. కనీసం మా నాన్నగారికి ఇల్లు రాని పరిస్థితి ఉంటే మేమిద్దరం ఏడు ఉండాలి. ఒక విషయం ఏం చెప్తున్నా సార్, ఇలాంటి పరిస్థితులు రాపరిచిన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకు కేసీఆర్ కారణమయ్యారు. సో ఇల్లుల విషయంలో కానీ, మిగతా విషయంలో కానీ, విద్యా వ్యవస్థల విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చాలా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈరోజు అరవింద్ గారు చాలా విషయాలు ఎమోషనల్గా చెప్పినప్పుడు కూడా ఇవన్నీ ఎమోషనల్ అంశాలు కనెక్ట్ అయ్యే అంశాలే కదా. సో అవి కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఓకే. తిరిగి మన శ్రవణ్ గారి దగ్గరికి వెళ్దాము. వరపల్లి శ్రవణ్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. ఏంటి సార్ తెలంగాణ రాజకీయాలను ఎట్లా చూస్తుంది బీజేపీ? ఎందుకంటే కాంగ్రెస్ మీద ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ మీద కోపము బీజేపీ వైపుకు మళ్ళకుండా టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కాకుండా ప్రజలు బీజేపీని ఎంచుకుంటే కనుక పేనం మించి పొయ్యిలపడ్డట్టుగా తెలంగాణ పరిస్థితి మారుతుంది అన్న ఒక నారేషన్ను బిల్డప్ చేస్తూ ఉంది బీఆర్ఎస్. ఏంటి మీ రెస్పాన్స్? శ్రవణ్ గారు, నా ప్రశ్న వినిపించిందా? ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తారు సార్. రైట్, అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ మీద వ్యతిరేకత తెలంగాణ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఆ వ్యతిరేకత కనుక బీజేపీకి అడ్వాంటేజ్గా మారితే అసలుకే తెలంగాణ నష్టపోతుంది అన్నది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. రైట్, శ్రవణ్ గారు వినిపిస్తున్న వాయిస్?
రైట్, ఓకే, సాంకేతిక. రైట్, అరవింద్ గారు. రైట్, అరవింద్ గారు, సార్ కర్ణ అరవింద్ గారు, అంటే ఇప్పుడు ఈరోజు హరీష్ రావు గారు కూడా ఒక కామెంట్ చేశారు. అదే మీకు ఓకే, శ్రవణ్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి, వినిపిస్తుంది. శ్రవణ్ గారు కంటిన్యూ అండి. శ్రవణ్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? అరవింద్ గారు, ఇప్పుడు అంటే తెలంగాణలో ఈ 120 రోజుల పాలనలో ప్రజలు సంతృప్తికరంగా లేరు. ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కానీ ఆ అసంతృప్తి అనేది బీజేపీ వైపుకు వెళ్ళే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా బీఆర్ఎస్ అంచనా వేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకు రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా మూలాలు లేవు, అసలు అభ్యర్థులు లేరు అని చెప్పి మన కేసీఆర్ గారు కామెంట్ చేస్తే ఎందుకు ఈరోజు హరీష్ రావు గారు ఇటువంటి కామెంట్ చేయాల్సి వచ్చింది? సార్ ఇవాళ మీరు ఒకవేళ ఇటు కాంగ్రెస్ ని అటు బీజేపీని మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే గనక ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల లోపల ఉన్నది సార్. ఇకపోతే బీజేపీ పార్టీ ఈ సువిశాల 6 ఋతువులు 3 కారాలు ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం సవతి తల్లి ప్రేమలాగా చూసినటువంటి సందర్భం బీజేపీ పార్టీకి ఉంది సార్. మచ్చుకు 1, 2 కాదు సార్, అనేక ఉదాహరణలు చెప్పొచ్చు గాక వాళ్ళు ఒక నవోదయ పాఠశాల ఇవ్వకపోవడం, ఒక మెడికల్ కాలేజీ అంటే ఒక మెడికల్ కాలేజీ ఇవ్వకపోవడం, ఈ దేశం లోపల మనం ఎప్పుడు నిత్యం మన ఇంట్లో ఉండాల్సినటువంటి ప్రతి అంశం ఏంటి అంటే గ్యాస్ సార్. 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ని 1200 రూపాయలు చేసినటువంటి ఘనత చరిత్ర ఎవరికైనా దక్కుతుంది అని అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చకపోవడం తెలంగాణ ప్రజలు ఆయనకు ఓటు వేయాలన్నా సార్? ఎందుకు ఓటు వేయాలి, దేనికోసం? కేవలం రాముడు అనేటువంటి కోణంలో మాట్లాడుతాను. రాముడు అందరికీ భక్తుడమే సార్, రాముడు అందరికీ దేవుడే. మీరు నేను అందరం కూడా రాముడిని ఇప్పటి నుంచి కాదు సార్, మీ తాత ముత్తాతల కాడికెళ్ళి మనం అందరం కూడా రాముడిని దేవునిలాగా కొలుస్తాం. ఇవాళ కేవలం రాముడిని అయోధ్యలో రామ మందిరం కట్టి మేము ఎట్టకేలకు మేము హిందుత్వవాదులము అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలు అనేక సందర్భాల లోపల తెలంగాణ ప్రజలు తిప్పికొట్టింది సార్. ఈ తెలంగాణ ఏం ఎట్టి తెలంగాణ కాదు, ఈ తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు, వీరోచిత పోరాటం చేసినటువంటి వీరులంగా అన్నటువంటి గడ్డ ఈ గడ్డ సార్. కాబట్టి ఇవాళ కాళ్ళ శివునికి కాళేశ్వరం జలాలతో అభిషేకం గావించినటువంటి శివభక్తుడు యావత్తు ప్రపంచమే ఆశ్చర్యపడే పద్ధతిలో ఇవాళ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించినటువంటి శ్రీ వైష్ణవుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది కేవలం కేసీఆర్ గారే సార్. అయితే ఈ కోణంలో వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు ఓట్లు పడతాయి అనేటువంటి భ్రమలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వేరొక అంశం కాదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు అన్ని గ్రహిస్తా ఉన్నారు. ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా అవగతం చేసుకున్నారు. తప్పకుండా ఎట్టికైనా మట్టికైనా మనేళ్ళే ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నారు ప్రతి కచ్చిర్ల కాడ. సార్, ఒక పసికూన తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ఈ రాష్ట్రం కేసీఆర్ గారి చేతిలో ఉంటే మాత్రమే అంతే క్షేమంగా ఉంటుంది సార్. ఇవాళ కరెంటు కష్టాలు పడుతున్నటువంటి మాట వాస్తవం కాదా సార్? ఇవాళ రైతులకు రైతు బంధు పడతలేదు అనేటువంటి మాట వాస్తవం కాదా సార్? ఇవాళ 4000 రూపాయలు పింఛను ఇస్తున్నాము అనేటువంటి మాట అబద్ధం కాదా సార్? ఇవాళ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాము అనేటువంటి మాట అబద్ధం కాదా సార్? ఏంది వీలు చేసింది ఈ 120 రోజులు సార్? ఇంకో విషయాన్ని ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఒక మానవీయ కోణంలో ప్రతి ఒక్కరు మేము కూడా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళం సార్. మా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా అధినాయకుడు మాకు చెప్పొచ్చేటువంటి మాట ఏంటి, మాకు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే సార్, అందరం సమయంతో సమయం పాటించాలి, సమయం వచ్చినప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి,
100 రోజుల టైము 3 నెలల టైం ముమ్మాటికి వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా ఈ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోతే మనం ప్రజా కోర్టులో వాళ్ళని నిలదీద్దాము అనేటువంటి విషయాన్ని గౌరవ కేసీఆర్ గారు మాకు చెప్పిండ్రు సార్. ఇవాళ మేము ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాము అంటే సార్, ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో ఆనందంగా వివరిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు సార్ రైతునే కేంద్రంగా ఇవాళ పరిపాలించినటువంటి ఒక గొప్ప నాయకుడు ఎవరు ఈ సువిశాల భారతదేశంలో ఉన్నారు అంటే అది కేవలం కేసీఆర్ గారు సార్. కేసీఆర్ గారు ఆయన్నే స్వయంగా రైతు కాబట్టి రైతు కష్టం తెలిసినటువంటి కేసీఆర్ గారు, పెట్టుబడి సహాయాన్ని అందించినటువంటి కేసీఆర్ గారు వాళ్ళ గొప్పగా పునాస యాసంగి పంటకు పెట్టుబడి సహాయం చేసి రైతేర్చిన రాజ్యము ఎద్దేర్చిన దేశము ముందల పడదు అనేటువంటి సామెత ఒకటి ఉంది సార్. అది ఇవాళ రైతు బంధు పథకంతో రద్దయిపోయింది మా ప్రభుత్వంలో. కానీ అది మళ్ళా రైతులు ఇవాళ దుఃఖాన్ని ఎల్లగక్కుతుండ్రు. ఇవాళ రైతులందరూ కూడా దుఃఖాన్ని ఎల్లగక్కుతుండ్రు సార్. మాకు కూడా 35 ఎకరాల భూమి ఉంటుంది సార్. సంస్థానారాయణపురంలో మాకు 35 ఎకరాల భూమి ఉంటది. మా భూమిలో ఇవాళ నీళ్ళల్లో మాకైతే వస్తలేదు సార్. 5 ఎకరాల వరకు వచ్చినట్లుంది, 30 ఎకరాలు కాబట్టి లేట్ అవుతుంది. మా తమ్ముడు వెంకటు సరే నా సోదరునే, మా తమ్ముడే కాదంటే నేను. కానీ సార్ నేనేమంటా ఉన్నాను అంటే కేవలం రాజకీయం కోసమే మాట్లాడవు సార్. మానవత్వం ఉండాలి, మానవీయ కోణం ఉండాలి. ఎట్లాంటి తెలంగాణ సార్, అన్నం లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా అవతరించినాం. ఇవాళ విధ్వంసం నుంచి వికాసం వరకు పోయినాం. మనం చెప్పుకుంటే చరిత్ర, రాస్తే రామాయణం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆకాశంలో సుక్కలు లెక్కబెట్టుడు ఇది అయిపోయినాయి కానీ కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు లెక్కబెట్టుడు కష్టమైనవి. రేపు తప్పకుండా ప్రతి కచీర్ల కాడ మాట్లాడుకున్నటువంటి మాటలు ఏంటి అంటే ఎట్టికైనా మట్టికైనా మనోళ్ళే ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచటము అనేటువంటి విషయాన్ని మాత్రం సంపూర్ణంగా తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. వెంకట్ గారు ఏదో రెస్పాండ్ అవుతా ఉన్నారు. అరవింద్ గారు ఒక విషయం ఏంటంటే అంటే ఒక మాట మీకు చెప్పాలి ఏంటంటే ఇంకా నయం 2014లో మాకు మీసాలు గడ్డాలు కేసీఆర్ వల్ల వచ్చాయని ఇంకా మీరు చెప్పలేదు. ఇంకా అట్లా కూడా చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఒక మాట అరవింద్ గారు, ఒక మాట ఏం చెప్పాలంటే మీరు ఒకటి గమనించండి. మీరు 2018 ఇందాక నేను ఇనిషియల్ స్టేజ్లో చెప్పిన, మీరు కూడా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 2018లో 88 స్థానాలతో మీరు అధికారంలో వచ్చిన తర్వాత 2019 వరకు కనీసం క్యాబినెట్ సమావేశాలు పెట్టడానికి మీకు క్యాబినెటే లేదు కదా. మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు? అప్పుడు ఆ 100 రోజుల్లో మీరు ఏం చేశారు? మరి ముందస్తు పోయింది మీరే కదా. ఇప్పుడు మనకు ముందస్తు ఎందుకు రావాల్సి వచ్చింది? మిగతా రాష్ట్రాలతో పాటు మనకు ఎన్నికలు జరగాలి ఉండే పార్లమెంట్తో పాటు, కానీ మీరే ముందు పోయారు కదా. మరి ఆ 3-4 నెలల 5 నెలల గ్యాప్లో మీరు ఏం చేశారు? మరి అప్పుడు మీరు మంత్రివర్గ విస్తరణ చేయలేదు, క్యాబినెట్ నిర్ణయాలు చేపట్టలేదు, మరి మీరు ఏం అభివృద్ధి చేశారు? మరి మీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో వాటిని ఏమైనా ఇంప్లిమెంట్ చేసిరా? అంటే ఉన్న విషయాల్లో కూడా ఈ 100 రోజుల్లో మేము చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసినాం. మీరు దాన్ని ఎట్లాగో అప్రిషియేట్ చేయరు, ఎందుకంటే ఇది పచ్చ కెమెరాలు వచ్చిన వాళ్ళకు లోకం మొత్తం పచ్చ కనపడ్డట్టు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా మీకు పచ్చగా కనపడుతుంది. అధికారం కోల్పోయి అది ఉంటది కదా. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు కుర్చీలో ఏ పార్టీకి అధికారం కోల్పోతే బాధ ఉంటది కదా. కానీ ఇది ప్రజల నిర్ణయం కదా. ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఇన్ కేసు ఇంత ప్రశ్నించాల్సి వస్తుంది, అసెంబ్లీలో వచ్చి ప్రశ్నించాల్సి ఉండే, మీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాల్సి ఉండే. మీరు ఎంత దారుణంగా ఉంటుందంటే తొలి ముఖ్యమంత్రిని రాసుకుంటారు కానీ మాజీ ముఖ్యమంత్రిని రాసుకుంటలేరు మీరు. అంటే ప్రజా నిర్ణయాన్ని కూడా దాన్ని జీర్ణించుకున్న ప్రదేశంలో లేరు. అంటే ఒకటి గమనించాలి సార్. ఇక్కడ విషయం ఏంటంటే ఇదేదో రాజకీయం కోసం మాట్లాడినట్టు కాకుండా మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 6 గ్యారెంటీలో ఎంత లిమిట్ వరకు ఉందో అంత లిమిట్ వరకు చేయగలిగినాం. ఇళ్ల విషయానికి వచ్చినప్పుడు, గ్యాస్ విషయానికి వచ్చినప్పుడు, ఫ్రీ బస్ విషయానికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది అకాడమికల్ ఇయర్ సంబంధించిన విషయం. అది అకాడమిక్ ఇయర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే చేయాల్సిన దానికంటే అంటే తాతకు మించి చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయడానికి మీ మనసులో ఎట్లాగో ఒప్పుకుంటలేదు. కనీసం దాని సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయాలి కదా. కేటీఆర్ గారి చాలా సభలు మేము అంటే వింటున్న క్రమంలో అసహనంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడ ఈ ప్రభుత్వం మీద కనీసం ఒక అవకాశం ఇచ్చారు కదా ప్రజలు, మన ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ అని, ఆ సంస్కృతి మనం పాటించుకుంటూ పోతామని చెప్పి ఎక్కడ లేరు. బీజేపీ మాట్లాడినట్టు కేటీఆర్ మాట్లాడతారు, కేటీఆర్ మాట్లాడినట్టు బీజేపీ మాట్లాడుతుంది. ఈ రెండు కలిసి అదేదో బీజేపీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నట్టు, కేంద్రంలో వాళ్ళ అధికార పక్షంలో లేనట్టు
వాళ్ళు ఇక్కడ సుధపూచిన మాటలు మాట్లాడుతుంటారు. మళ్ళీ కామెడీగా 2014 నుంచి వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా కేవలం మతం మీదనే వీటి మీద రాజకీయం చేసుకుంటూ ఒక కొత్త ఆచారాన్ని కొత్త అంశాన్ని మనకేదో చెప్తున్నట్టు ఫీల్ అవుతారు. సో సార్ ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నామంటే ఓపిక సహనం ఈ 5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. లేదు మేము పుల్లలు పెట్టుకుంటూ కూర్చుంటాం, స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ కూర్చుంటాం అంటే మీ 39 మంది మీ వెనకాల ఉండడానికి సిద్ధంగా ఉండకపోవచ్చేమో. దానికి మమ్మల్ని కారణాలు నువ్వు చెప్పినట్టు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే సుభిక్షంగా ఉంటది. నీ మాటల్లోనే మాట్లాడినావు. అట్లా చెప్పిన లేదు అరవింద్ గారు. ఒక విషయం అంటే బీఆర్ఎస్ పార్టీలో సుభిక్షంగా ఎందుకు కొట్లాడాల్సి వచ్చింది మేము, ఎందుకు ఇప్పుడు యూనివర్సిటీ వేదిక ఎందుకు కొట్లాడాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎంత దుష్ట స్థితికి మీరు తీసుకెళ్లారంటే పర్సనల్ లైఫ్ని కూడా వైలేట్ చేశారు. ఏదో ఆర్థికంగా దోచుకోవడము లేకపోతే ఇంకో రాజకీయంగా ఇబ్బంది పెట్టడం అది కాదు, పర్సనల్ లైఫ్లో కూడా చొరబడ్డారు. అంటే వ్యవస్థల్ని మిస్యూజ్ చేసుకుంటూ వచ్చారు. సో నియంత్రిత రాజ్యం నియంత్రిత పరిపాలన చెప్పి మేము అనుకోవడం మాత్రమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మే ప్రదేశంలో తెలంగాణ ప్రజలు లేరు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. సో మేమేమంటున్నాం అంటే మేము అది అంటే అధికారం ఎట్లా చేపట్టాలి, ప్రభుత్వాన్ని ఎట్లా రన్ చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కొత్తగా తెలిసిన విషయం ఏం కాదు. మేము చేస్తాం, చేసి చూపిస్తాం. 6 గంటలు అమలు చేయడం మాత్రమే కాదు, మేము ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో 57 అంశాలను కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో తీక్షణంగా మేము అమలు చేస్తాం. రాబోయే 5 సంవత్సరాలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో అప్పటి వరకు మీరు ఏమంటారు మీ మాసాలు లెక్క పెట్టుకుంటూ కూసాల్సిన అవసరమే ఉంటుంది. ఎందుకంటే ఒకటి గమనించండి, మీరు ఇస్తున్న స్టేట్మెంట్ల వల్ల మీరు ప్రాపర్ వేలో ప్రతిపక్ష పాత్రను పోషించకపోవడం వల్ల అదేదో మాకు నష్టం అని మీరు అనుకుంటారేమో, అది మీకే నష్టం. మీ 39 మంది వెనక నుంచి అది బొక్కలు పెట్టుకొని బయటికి జారిపోయే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఉన్న ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. ఎందుకంటే టిట్ ఫర్ టాట్ అండి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 2018లో గౌరవ్ భట్టి గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి గారు అప్పుడు సిఎల్పి నేతగా ఉంటే, సరే మీరు ఎట్లాగో మీ మొహానికి దళితులని ముఖ్యమంత్రి చేయలే, మీరు కనీసం ఒక దళిత నేతని సిఎల్పి నేతగా కాంగ్రెస్ పార్టీ చేస్తే అది ఓర్చుకోలేక ఉన్న సిఎల్పిని తీసుకునే ప్రయత్నం చేశారు. బయటేమో ఎంఐఎం బయటేమో మీకు మిత్రపక్షము, అసెంబ్లీలో ప్రతిపక్షం. ఇదేనా రాజకీయ సంస్కృతి? అంటే సార్ ఒక మాట ఏం చెప్తున్నా, ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా పార్టీలను మింగి ప్రజాస్వామ్యాన్ని మింగి ఆర్థిక వ్యవస్థను ఆగమనం చేసి ఇక్కడున్న సామాజికంగా అప్లిఫ్ట్ చేయకుండా సామాజికంగా డివైడ్ అండ్ రూల్ పాలసీస్ని చేసి నిరుద్యోగులను విద్యార్థులను వాళ్ళ కోపోద్రిక్తుల్లాగా చేసే ప్రయత్నం చేసి తెలంగాణ వినాశనానికి మీరు దారి తీసిర్రు. నేను ఒక మాట ఇందాక చెప్పిన ఒక మాట, ఆత్మగౌరవం పేరుతో ఆర్థికంగా మీరు అరాచకాలు పాల్పడ్డారు. సో ఇంత చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు రియలైజేషన్ ఉన్నారు. ఇన్ కేసు ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అరవింద్ గారు మీరు ఎన్ని చెప్పినా, మీ పెద్ద అయిన కేటీఆర్ గారు ఎన్ని చెప్పినా, వారి పెద్ద అయిన కేసీఆర్ గారు ఎన్ని చెప్పినా, మీరు ఎన్ని చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు వినే పరిస్థితిలో ఇప్పుడు లేరు. రైట్ వెంకట్, ఒక అరవింద్ గారు రైట్ రెస్పాండ్ సార్. ఇంకా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అరవింద్ గారు చెప్పండి. అయితే మా సోదరుడు, నా ఆత్మ మిత్రుడు మా వెంకట్, నా తమ్ముడు, అంటే సరే మా తమ్ముడు వెంకట్ సరే అనేక అంశాలని మాట్లాడుతా ఉన్నాడు. సరే దాంట్లో నేను ఏం కాదంటలేను, కానీ నేను ఏమంటా ఉన్నాను అంటే సార్, తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఈ సువిశాల భారతదేశంలో విద్య ఉంటే, నిన్ననే పూలే గారి జయంతి జరిగింది సార్, నిన్ననే పూలే గారి జయంతి జరిగింది. విద్య ఉంటే వివేకం వస్తుంది, వివేకం ఉంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలన్నీ తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని జ్యోతిరావు పూలే గారు చెప్పిండ్రు సార్. ఆ దాన్ని తూచా తప్పకుండా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఆ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో లేదు అనుకుంటే బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవరు కూడా తీసుకోలేదు సార్. ఇవల్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1008 గురుకుల పాఠశాలని మేము 1008 గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళందరూ కూడా వివేకవంతులు కావాలి, వాళ్ళ సమాజంలో అసమానతలన్నీ తొలగిపోవాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ తప్పకుండా మీరు అంటున్నటువంటి మాటను నేను ఏకీభవిస్తాను. మీరు అధికారంలో ఉన్నారు, మేము కాదంటలేం సార్. ఇవాళ జనమే అంతిమ న్యాయ నిర్ణేతలు. వాళ్ళ ప్రజా కోర్టులో మీరు పోయినప్పుడు మీరు గెలిచిండ్రు, నేను కాదు అనేటువంటి విషయం కూడా మాట్లాడతలేను. కానీ నేనేమంటా ఉన్నాను అంటే,
ఈ 120 రోజుల నుంచి ఏం జరుగుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని వృద్ధులు, వికలాంగులు, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు సార్. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఇక రేపు కాకుండా ఎల్లుండే ఏప్రిల్ 14 తారీఖు నాడు అంబేద్కర్ గారి జయంతి ఉంటుంది సార్. అవును. ఇవాళ మీరు, నేను, మనం అందరం కూడా ఇవాళ ప్రజాస్వామిక బద్దంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఓటు లేదు అనుకుంటే ఇవాళ నా ఊర్లో పారిశుద్ధ కార్మికురాలు ఓటు వేసేటువంటి అవకాశం ఎవరిచ్చిండ్రు, సమానత్వం ఎవరిచ్చిండ్రు అని అంటే అది తప్పకుండా అంబేద్కర్ గారు ఇచ్చిండ్రు. అంబేద్కర్ గారి సొంత రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో కూడా అంబేద్కర్ గారిని ఎంత మేరకు గౌరవించిండ్రో నాకు తెలియదు. కానీ సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సెక్రటరేట్ పక్కన, సచివాలయం పక్కన, రాష్ట్ర సచివాలయం పక్కన 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఇవాళ సచివాలయానికి కూడా తెలంగాణ అంబేద్కర్ సచివాలయం అనేటువంటి విషయాన్ని పెట్టినటువంటి ఘనత చరిత్ర, పేరు పెట్టినటువంటి ఘనత చరిత్ర ఎవరికి అవునన్నా ఎవరు కాదన్నా ఇది జగమెరిగినటువంటి సత్యం. కాబట్టి సార్ ఆయన ఒకటే కాంక్షించిండు ఏంటి అంటే సార్, ఆయన దళితులందరూ కూడా దళిత వాడలని ధనిక వాడలు కావాలని, దళితుల దరిద్రం అంతం కావాలి, అదే మన పంతం కావాలి అని చెప్పి అభినవ అంబేద్కర్ గారు, కేసీఆర్ గారు ఇవాళ అంబేద్కర్ గారు ఏ రకంగానైతే ఆయన చెప్పిండో ఇవాళ ముఖ్యమంత్రి అయినాక ఆయన ఏం చేయలేదు సార్. 1985లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు సిద్దిపేటకు దళిత చైతన్య జ్యోతిలు తీసుకొచ్చి ఆ రోజే ఆయన ఏమంటారు జనరల్ గా ఉన్నటువంటి మార్కెట్ కమిటీకి దానయ్య అనేటువంటి వ్యక్తికి దళితునికి ఇచ్చినటువంటి ఒక గొప్ప సందర్భం ఉంది సార్. 1, 2, 3 చెప్పుకుంటే అనేకం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని వర్గాలకు, సకల జనుల, సబ్బండ వర్గాల ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఇవాళ హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి పథకం అందని ఇల్లు లేదు, ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో ఆనందంగా వివరించిండ్రు. అయినప్పటికీ వీళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీలతో మోసపోయి గోసపడుతున్నాము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే ఎల్లగక్తా ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. రేపు తప్పకుండా సార్ మా భువనగిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంట్ సార్ దయించి ఒక్కటే మాట నేను మాట్లాడతా. భువనగిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటి మా మిత్రుడు, మా అన్న శ్యామ మల్లేష్ అనేటువంటి వ్యక్తికి ఎంపీ స్థానాన్ని ఇచ్చిండ్రు సార్. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేటువంటి విషయాన్ని మీరు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి వచ్చి చూస్తే మీకు అర్థమైంది. అర్ధరాత్రి ఆపదొచ్చింది అని చెప్పి అడిగితే తప్పకుండా నేనున్నా, మీ తమ్మునుగా, మీ అన్నగా, మీ సోదరునిగా నేనున్నా అని చెప్పి వచ్చేటువంటి వ్యక్తి ఆయనకు ఒక బీసీ బిడ్డకు ఇవాళ చట్ట సభలలో కూడా ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పి ఇవాళ ఇచ్చినటువంటి ఘనత చరిత్ర తప్పకుండా మా కేసీఆర్ గారికే దక్కుతుంది. కాబట్టి ఎవరెన్ని మాట్లాడుకున్నా రేపు జరగబోయేటువంటి పెను మార్పులు ఎట్లా జరుగుతాయి అంటే సార్ తప్పకుండా ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు తెలంగాణ గళాన్ని, తెలంగాణ బలాన్ని, తెలంగాణ వాదాన్ని వినిపించేటువంటి పార్టీ, ఏకైక పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తప్పకుండా రేపు మాకు గతంలో వచ్చేటువంటి ఎంపీ స్థానాల కంటే ఎక్కువ వస్తాయి. తప్పకుండా మేము రేపు చట్టాలు కూడా, రేపు రైతు చట్టాలు రూపొందించేటువంటి దాంట్లో మేము తప్పకుండా క్రియాశీలక పాత్ర పోషిస్తాము అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. క్విక్గా మీరు చెప్పదలుచుకున్నారు చెప్పండి, దాని తర్వాత నాకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరిద్దరు ఇక్కడ తెలంగాణ అంశాలు, రక్షణ హక్కులు అని చెప్తా ఉంటే జాతీయ స్థాయిలో బీజేపీ
వేరే వేరే అంశాలను తెర మీద తీసుకొస్తోంది. ఒక సంచలనమైన బ్రేకింగ్ కూడా కొద్దిసేపటి క్రితం వచ్చింది, అది నేను చెప్తాను. ఇది ఒక క్విక్గా రియాక్ట్ అండి. ఒక విషయం ఏంటంటే భూమి ఆకాశం ఉన్నంత వరకు తెలంగాణ అది బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అంటున్నారు కదా. కేసీఆర్ ఉన్నప్పుడే, కేటీఆర్ ఉన్నప్పుడే, మనం ఉన్నప్పుడే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోయింది. తొంట కాస్త ఊసరవెల్లిగా మారిన తర్వాత రంగులు మార్చుకుంటూ తెలంగాణని ఆ బొమ్మని మీ కండవాల మీద లేకుండా చేసినప్పుడే తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరు ఎప్పుడో తాకట్టు పెట్టారు. సో ఇదేదో మేము భారత్ అనే పదాన్ని మేము వ్యతిరేకించినట్టు కాదు దాని అర్థం. కానీ తెలంగాణ ఆత్మగౌరవం ఏదైతే ఉందో దాన్ని మీరు అది పటాపంచలు చేసి దాన్ని విచ్ఛిన్నం చేసిరు. దాన్ని మీరు రాజకీయాల కోసం పూర్తిగా వాడుకున్నారు. ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా మారిపోయి మొత్తం దాన్ని కకలా వికలం చేసిరు. సో ఒక విషయం ఏంటంటే అది ఆటోమేటిక్గా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సో ఇందాక అన్నగారు ఒక మాట అన్నారు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ డెవలప్ చేయని ఊరు లేదని చెప్పుకుంటూ వచ్చారు. ఏదో శ్మశాన వాటికలు కడితేనే, హరిత వనాలు కడితేనే, లేకపోతే చెట్లు నాటిస్తేనే, అది కూడా కోనో కార్పొరేట్ చెట్లు నాటిస్తేనే అవి కాదు డెవలప్మెంట్ అంటే. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఇప్పటికీ లేదు సార్. సో ఇంకో విషయం అంటే వీళ్ళు కబ్జా చేయని ఊరు కూడా లేదు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, వీళ్ళు కబ్జా చేయని ఊరు కూడా లేదు. అదే విషయం మేమేం చెప్తున్నాం అంటే నిరుద్యోగులు లేని ఊరు లేదు. ప్రతి ఊర్లో నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ ఏకీకృతం అయితేనే కదా, వాళ్ళందరూ ఒక తాటిపై వస్తున్నారు కదా. రైట్, ఓకే సార్, ఇదంతా ఒక డిబేట్. ఇదంతా తెలంగాణ అంశానికి సంబంధించి మనం కొంచెం నేషనల్ పాలిటిక్స్ వెళ్దాం. నిరుద్యోగమైనా, దాని తర్వాత ధరల పెరుగుదల అయినా, లేకపోతే దేశంలో కొట్లాట్లైనా, వీటన్నిటి అంశాలు ఎలక్షన్ ఎజెండాలో కాకుండా ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆయన మూడు అంశాలు పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. మేము ట్రిపుల్ తలాక్ను రద్దు చేశాం, ఆర్టికల్ 370ని రద్దు చేశాం, కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి లేకుండా చేశాము, దాంతోపాటు దశాబ్దాల కళ రాముడికి గుడి కట్టించాము. ఈ 3 అంశాలను చూసి మాకు ఓటేయండి అన్నట్లుగా బీజేపీ ప్రచారం చేస్తూ ఉంది. ప్రజలు కూడా ఈ 3 అంశాలను కొంత ఎమోషనల్గా ప్రజలు అటాచ్ అయితే ఇబ్బందికరమే కదా సార్. ఒక విషయం ఏం మాట చెప్పదలుచుకున్నామంటే, సరే ఈ 3 అంశాలు మీరు మేనిఫెస్టోలో పెట్టారు, సరే మీరు తీసుకున్నారు. ఈ 3 అంశాల మీదేనా మీకు అధికారం ఇచ్చింది? ఈ 3 అంశాలు సంక్షేమం కిందకి వస్తుందా లేకపోతే అభివృద్ధి కిందకి వస్తాయా? ఇవి అంటే సంక్షేమం అభివృద్ధి లేని అంశాలు ఎలక్షన్స్లో పనిచేస్తాయా? అదేవిధంగా ఈ 2 లేకపోతే ఈ దేశం పురోగతి వైపు వెళ్తుందా? కానీ ఈ 3 అంశాల మీదే మీరు ఎందుకు తిప్పుకుంటూ పోయారు? సో ఈ 3 అంశాలనే ఇప్పుడు నేను తెలంగాణ వాసిని, ఆర్టికల్ 370 రద్దు చేస్తే నా కడుపు నిండిపోతుందా? ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తే నా కడుపు నిండిపోతుందా? రామ మందిరాన్ని మీరు కట్టారు, ఎస్ ఎమోషనల్లీ మేము రాముని కనెక్ట్ అయి ఉన్నాం, మేము కూడా భద్రాద్రి రాముని పూజిస్తాం, శ్రీరామనవమికి వెళ్తాం, మేము పూజలు పునస్కారాలు చేస్తాం, మా ఊళ్ళలో మా ఇంట్లో పేర్లు పెట్టుకుంటాం, రాముని పేరు మీద పేర్లు పెట్టుకుంటాం. అదొక్కటే సరిపోతుందా? అది కాదు కదా. ఇవి దీనికోసం కాదు కదా ఇవన్నీ. ఇప్పుడు ఇన్ కేసు మందిరాల చుట్టే రాజకీయాలు తిప్పాల్సి వస్తే పూజారులు తిప్పుతారు, మీకేం పని? ఒక ప్రధాన స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ దేశానికి ఏం కావాలి దాని మీద చేయాలి కదా. సో మేమేమంటున్నామంటే ఇన్ కేసు 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కనుక ఇదే విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే ఆ సెక్టేరియన్ కంట్రీస్ ఉంటాయి కదా, అరబ్ కంట్రీస్ లాగా ఈరోజు మన దేశం అయిపోయేది. అంటే కొంతవరకు ఆ మత ఛాయలు మన మీద పడి మనం కేవలం రాజకీయాలని మతాల వైపే తీసుకెళ్ళి మనం ఆగమయ్యేటోళ్ళం. సో మేమేమంటున్నాం అంటే ఒక విద్యార్థిగా, ఒక యువకునిగా మాకు కావాల్సిన అంశాలు ఏంటి, మాకు జరగాల్సిన మేలు అంటే ఏంటి, దీని మీద కదా రాజకీయాలు జరగాల్సింది. సో మీరు ఒకటి గమనించండి, తమిళనాడులో వాళ్ళు ప్రచారం చేశారు కాబట్టి అంటున్నాం కాబట్టి తమిళనాడులో ఇలాంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయరు. ఎందుకంటే సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం తమిళనాడులో కనబడుతుంది మనకు. రాజకీయ చైతన్యంతో పాటు సంస్కృతి సంప్రదాయాలు కూడా వాళ్ళు అంతే విధంగా ఇచ్చేస్తారు. అయినా సరే వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఏదైతే ఉందో అది గౌరవ్ మోడీ గారికి అది సాధ్యమవుతుందేమో. సో మేమేమంటున్నాం అంటే 2014లో మీరు అధికారంలో రావడానికి ప్రధాన కారణం ఈ దేశంలో ఉన్న నల్లధనాన్ని తిరిగి తీసుకొస్తాం, ఈ దేశంలో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో వేస్తామని చెప్పి ప్రత్యేకంగా అకౌంట్లు ఓపెన్ చేశారు కదా మీరు. ఎంతమంది ఖాతాల్లో పైసలు వేసారు, ఎంతమంది నల్లధనాన్ని తీసుకొచ్చారు, అదానీలు మిగతా వాళ్ళని చాలామంది మీ నల్లధనాన్ని తీసుకొచ్చే విషయంలో బయటపడ్డ వాళ్ళే కదా. ఎంతోమంది పేర్లు తీసుకొచ్చి 2014లో ఎంపీ ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు దాన్ని వాడుకున్నారు కదా. ఎంతమందిని బయటకు తీసుకొచ్చి మీరు, ఎంతమందిని జైల్లో వేసారు మీరు, ఎన్ని పైసలు తీసుకొచ్చి ఈ దేశ ప్రజలకు ఇచ్చారు మీరు. సో ఇదంతా ఒక బూటకం, ఇదంతా ఒక నాటకం. ఈ దేశ ప్రజలను చెవులో పూలు పెట్టి ఈ దేశ ప్రజలను తాత్కాలికంగా ఎలక్షన్స్ వరకు తీసుకెళ్లే ప్రయత్నమే తప్ప ఎమోషన్లో భాగంగా నిజంగా ఈ దేశ ప్రజలకు ఏదో చేయాలన్న భావన అయితే లేదు. మీరు 2014 నల్లదన్న మాట చెప్పారు, భ్రష్టాచారన్న మాట చెప్పారు, ఈ దేశ ప్రజలు నమ్మిరు, మిమ్మల్ని అధికారులు కూర్చోబెట్టారు. 2019లో వచ్చిన తర్వాత సిఏ ఎన్ఆర్సీ అన్నారు, దాంతోపాటు ఆర్టికల్ 370 అన్నారు, మిగతా అన్ని అంశాలు అన్నారు. మళ్ళీ ఇంకోసారి ఈ దేశ ప్రజలు మిమ్మల్ని అధికారంలో చేపట్టారు. సో మళ్ళీ ఏం చెప్తారు, మళ్ళీ ఏం చెప్పి మా చెవిలో పూలు పెడతారు ఈ దేశ ప్రజలకు? సార్ ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక భూతంలాగా పెను భూతంలాగా మారుతుంది ఈ దేశంలో. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక కరువు కంటే ఒక పెద్ద భూతంలో మారిపోతుంది. ఈరోజు మీరు ఉత్తర తెలంగాణలో చూడండి, ఈ ఉత్తర భారతదేశంలో ఒక మాట అడగండి, ఇంకా దేశం మొత్తం అడగండి,
మీకు అయోధ్య రామ మందిరం వల్ల మీకు బెనిఫిట్ అయిందా, లేకపోతే మీకు అన్ఎంప్లాయిడ్ ఇష్యూ మీద గవర్నమెంట్ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే మంచిదా అంటే కేవలం 8% మంది మాత్రమే అయోధ్య రామ మందిరాన్ని సపోర్ట్ చేస్తే నిరుద్యోగం రేటు పెరిగిపోతుంది, ఉద్యోగాలు కావాలని చెప్పి 92% ఆఫ్ పీపుల్ ఈ దేశంలో కోరుకున్నారు సార్. దాన్ని బట్టి ఈ దేశంలో ఏ ఛాయలు అమలుకున్నాయి, ఏ ఛాయలు కావాలి సార్. ఒక మాట నేను చాలా సందర్భాల్లో చెప్పినాం. ఒక విషయం ఏంటంటే 100 రూపాయలు తీసుకోపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి సార్, కానీ 500 రూపాయలు తీసుకుపోయినా కూడా సంచి నిండుతలేదు సార్ సరుకులతో. సో దీనికోసం కాదు కదా, అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రూపాయి విలువ తగ్గిపోతుంది, డాలర్ రేటు పెరుగుతుంది చెప్పి అన్ని మాయమాటలు చెప్పి ఫేక్ ముచ్చట్లు చెప్పి ఇప్పుడు మేము అడుగుతాము డాలర్ రేటు పెరగడం వల్ల పెట్రోల్ రేటు పెరుగుతుంది, పెట్రోల్ రేటు పెరగడం వల్ల నిత్యావసర సరుకులు పెరుగుతుందని చెప్తున్నారు కదా. మరి డాలర్ రేట్ని కంట్రోల్ చేయండి, రూపాయి రేట్ని కంట్రోల్ చేయండి, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయండి. విశ్వగురువు కదా మీరు, విశ్వానికి గురువు కదా మీరు. మరి విశ్వానికి గురువు అయినప్పుడు డాలర్ రేట్ని రూపాయితో సమానం చేసే బాధ్యత మీ చేతిలో ఉంటుంది కదా. సో మేమేమంటున్నాం అంటే అద్భుతాలు సృష్టించే స్థాయిలో ఉన్నామని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నాం. మీరు అద్భుతాలు సృష్టించండి, మమ్మల్ని ఈ బాధల నుంచి బయట తెచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు మమ్మల్ని ఇంకా బాధల్లో చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు స్వీకరించే పరిస్థితిలో ఉన్నారా? నమ్మడం 100% సార్ 100%. 2024 ఎలక్షన్స్ లో వాళ్ళు అంటున్నారు కదా, పర్సెప్షన్ బిల్డ్ చేస్తున్నారు కదా, ఆ పర్సెప్షన్ నుంచి బయటకు వచ్చి బూత్ లో ఓటింగ్ చేయడం, ఈవీఎం మిషన్ దగ్గర చేతులు నొక్కుతాం కదా, వాళ్ళ బాధల్ని వాళ్ళ గాథల్ని అన్ని ఆలోచించుకొని రిమైండ్ చేసుకొని ఈరోజు ఓటేస్తారు. నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఏదో అనుకుంటున్నారేమో మాకు ఇన్ని స్థానాలు వచ్చాయని చెప్పి మీడియాలో వాళ్ళకి నచ్చిన మీడియాలో ప్రగల్భాలు పలికించుకుంటారేమో, కానీ ఈ దేశ ప్రజలు 100% వాళ్ళకి అరవింద్ గారు రైట్ స్ట్రేట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ నెల 19 అంటే మరొక 4 రోజుల్లో మొత్తం 21 రాష్ట్రాల్లో 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అయితే 2 రోజుల ముందు అంటే ఏప్రిల్ 17న అయోధ్య రామాలయంలో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బాలరాముడి నుదిటిని సూర్యకిరణాలు తాకేలాగా ఒక అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది యాదృచ్ఛికమైన లేకపోతే రాజకీయపరమైన అంశాలను పక్కన పెడితే ఈ అయోధ్య నగరము అంటే ఈ అయోధ్య రామాలయ నిర్మాణం అనేది ఒక ఎమోషనల్ ఇష్యూగా లోక్సభ ఎన్నికల్లో రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి బీజేపీ నమ్ముతుంది. అదే కనుక జరిగితే బీఆర్ఎస్కు కానీ కాంగ్రెస్కు కానీ తెలంగాణలో ఓట్లు పడే పరిస్థితి ఉందా? తప్పకుండా. అందరం కూడా మీరు, నేను, మా సోదరుడు వెంకటు అందరం కూడా రాముడిని మొక్కుతాం. మన భద్రాద్రి రాముడిని మొక్కుతాం. మన రాష్ట్రానికి పరిమితమై మాట్లాడుకుంటే భద్రాద్రి రాముడిని మొక్కుతాం, గొప్పగా కొలుస్తాం. మన కుటుంబ సభ్యులతో అందరం కూడా పోతాం. రాముడు అందరి వాడు సార్, రాముడు అందరి వాడు, రాముడు దేవుడు సార్, రాముడు దేవుడు. కేవలం ఇవాళ బీజేపీ పార్టీకో వేరే దానికో చేసి మాట్లాడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఎందుకు నెట్టేయబడ్డము అనేటువంటి ఒక ఆలోచన మాత్రం తప్పకుండా అందరూ తెలంగాణ, నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు, దేశంలో ఉన్నటువంటి సకల జన సంపన్న వర్గాలు అందరూ కూడా ఇప్పటికే ఆలోచన చేసుకుంటున్నారు. రాముడు ఎవరు సార్? రాముడు భగవంతుడు. భగవంతుణ్ణి అందరం కూడా మంచిగా కొలుస్తాం. మన కోరికలు నెరవేరాలి అనేటువంటి విషయం లోపల భద్రాచలంకి పోతాం, రాముని కొలుస్తాం. రేపు శ్రీరామనవమి నాడు అందరం కూడా కళ్యాణంలో పాల్గొంటాం. మనం కూడా కళ్యాణంలో పాల్గొని మన తోచినంత సాయం మనం అందరం కూడా చేస్తాం. ఎందుకు అంటే మనం హిందువులం కాబట్టి. మనం అందరం కూడా ఆడ ఈ ప్యానెల్లో ఉన్నటువంటి మన ముగ్గురంకే పరిమితమై మాట్లాడితే మనం ముగ్గురం కూడా హిందువులం కాబట్టి మన ముగ్గురం కూడా ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఇవాళ కేవలం మతాల పేరు పైన సార్, మతము అనేటువంటి విషయాన్ని దయించి నేను మళ్ళా కూడా ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నాను అంటే సార్, మతము ఒకటే ఎజెండాగా రాజకీయాలు జరగవద్దు సార్. మతము ఒకటే ఎజెండాగా రాజకీయాలు తప్పకుండా జరగవద్దు. జరిగితే అట్లాంటి ఒక వాతావరణం ఎట్లుంటది అంటే సార్, ఈ సెక్యులర్ దేశంలో అందరూ ఉన్నారు. అందరూ ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, సిఖ్లు అందరూ ఉన్నటువంటి దేశం మన ఈ సువిశాలటువంటి భారతదేశం. మన ఈ దేశంలో మనం కేవలం మతం పైన, రాముని పైన, రాముణ్ణి రాజకీయ ఎజెండాగా మాట్లాడతాము అంటే ఎవరు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి, అంతకు మించి హిందువులు ఒప్పుకునేటువంటి పరిస్థితిలో మాత్రం లేరు. ఇవాళ బీజేపీ పరిస్థితి, ఇవాళ ఎవ్వరికి ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉంది సార్. ఇవాళ రైతులకు నల్ల చట్టాలు తెచ్చినా లేదు, తెలంగాణకి పరిమితమై మాట్లాడితే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ అంశం కూడా తెరపైకి తీసుకురాకపోయినా,
ఇట్లాంటివి ఏం చేసిండ్రు సార్? ఈ రాష్ట్రానికి ఒక నవోదయ పాఠశాల లేకపోవడం, ఓకే. ఈ రాష్ట్రానికి ఒకటంటే ఒకటి మెడికల్ కాలేజ్ తీసుకురాకపోవడం, ఈ రాష్ట్రానికి ఏం చేసిండ్రు వీళ్ళు? పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు వీళ్ళు? ఇవాళ సార్ నేను అయ్యిన దాన్ని ఆకిట్ల పెట్టి కాందాన్ని కంచాన పెట్టినట్టు మాట్లాడితే బాధ అనిపిస్తుంది సార్. ఇవాళ తెలంగాణ పౌరులుగా, తెలంగాణ వాదులుగా, తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళంగా మనం అందరం కూడా అభివృద్ధిని కొనుక్కోవాలి. ఇవాళ రాజకీయం కేవలం సంక్షేమం కోసమే ఉండదు సార్. అభివృద్ధి సంక్షేమం రెండు జోడేట్ల లాగా పోతే మాత్రమే ఆ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్తుంది. ఆ సుభిక్షంగా వర్ధిల్లాలి అని అంటే ఒక కన్స్ట్రక్టివ్ వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధి ఉన్నటువంటి నాయకత్వం ఉండాలి సార్. ఉన్నప్పుడు మాత్రమే అది ముందుకు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు, గమ్యస్థానం తెలంగాణ, హైదరాబాదు అనేటువంటి పద్ధతిలో మనం ఉన్నాం. కాబట్టి అంతిమంగా జనాలకు కావాల్సింది ఏంటి అని అంటే సార్, అంతిమంగా జనాలకు కావాల్సింది అని అంటే ఏంటంటే మనకు సంక్షేమం జరగాలి, మన నియోజకవర్గానికి అభివృద్ధి జరగాలి అనేటువంటి కాంక్షతో మాత్రమే వాళ్ళు ఉంటారు. కాబట్టి గతంలో అభివృద్ధి చేసినటువంటి, సంక్షేమం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటాము సుమారైనటువంటి వాగ్దానాలు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు మాత్రం ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం తప్పకుండా ఉన్నది సార్. రేపు జరగనున్నటువంటి దయచేసి ఒక్క మాట, రేపు జరగనున్నటువంటి లోక్సభ స్థానాల లోపల గతంలో కంటే 1-2 స్థానాలు ఎక్కువ మాకు వస్తాయి. ఈ ఎట్టికైనా మట్టికైనా మనోళ్ళే ఉండాలి అనేటువంటి వాతావరణం మాత్రం ఇప్పటికే తెలంగాణ ప్రజల లోపల చైతన్యం అయినటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది సార్. రైట్. థ్యాంక్ యూ. నిజంగా ప్రజా సమస్యలు, ప్రజల బాధల కేంద్రంగా ఎన్నికల ఎజెండాలు ఉండాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుందాము. ఇది ఇవాళ మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు కాంగ్రెస్ పార్టీ లీడర్ వెంకట్ తేజావత్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నే అరవింద్ గారు, వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు వరపల్లి శ్రవణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.